సార్ మీరు మారండి సార్, నాకు కారు కావాలి సార్, వస్తారా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, చాలా మంది మీరు అనండి సార్ మీకు ₹1,00,000 వస్తుంది సార్, మీకు జస్ట్ ఐడి తీసుకోండి సార్ అంటాం. సో అది బాగుంది అనమాట. ఐడి తీసుకుని 1,00,000 వస్తుందా? బిజినెస్ చేస్తే 1,00,000 వస్తుంది, టర్న్ ఓవర్ ఇస్తేనే 1,00,000 వస్తుంది. మనం టర్న్ ఓవర్ ఇవ్వాలంటే ఏం చేయాలి? మన ఇంట్లో డబ్బులు పెడతాం పెడతాం. సో మనం టీం వర్క్ చేయాలి. సో దీనికోసం సెపరేట్గా ఏమైనా మనం చేస్తున్నామంటే నేను ప్రతి ఒక్కరు కూడా సార్ నేను ఎవరు చెప్పలేదు సార్ అంటాం. సో నేను ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి సబ్బులు పేస్ట్ కొనండి, నా దగ్గర సబ్బులు పేస్ట్ కొనండి అని మనం అడుక్కోని పని లేదు. చాలా మంది అలాగ ఆలోచిస్తారు. సో అలాగే ఆలోచించాల్సిన లేదు. మనం బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తున్నాం. ఇది ఒక ఉపాధి అవకాశం, అవునా కదా? మరి ఈ ఉపాధి అవకాశం ఇచ్చినప్పుడు మీరు గర్వంగా ఫీల్ అవ్వాలా లేకపోతే నామోసంగా ఫీల్ అవ్వాలి? ఒకవేళ అవకాశం తీసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి దృష్టిమంతులు, బట్ ఏదో ఒక రోజు తీసుకుంటారు. ఈరోజు 20 సంవత్సరాలకి 5 కోట్ల మంది వెస్టేజ్లో ఉన్నారు, అవునా? మరి 5 కోట్ల మంది ఉంటే రేపు 25 1 ఇయర్ మనకు ఉంది. 25 డిసెంబర్ మళ్ళీ యానివర్సరీ కల్లా ఎంతమంది? 20,000 కోట్ల మందికి వెళ్ళిపోతుంది అన్నమాట, అవునా? 20 కోట్ల మందికి వెళ్ళిపోతుంది. 20,000 కోట్లు టర్న్ ఓవర్ చేయబోతుంది కంపెనీ. అలాగే 50 దేశాలకు విస్తరిస్తుంది. అవుతుందా అవునా? ఎందుకంటే కంపెనీ మేనేజ్మెంట్ ఒక విజన్ పెట్టుకొని పనిచేస్తుంది. మనకు చాలా మందికి డౌట్ లేదు, ముందే డౌట్ వచ్చింది, ఇప్పుడైతే డౌట్ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వచ్చింది. ఎందుకు టైం ఉండట్లేదంటే ఎవరి కింద పనిచేస్తున్నాం. మరి ఇందులో ఎవరి కింద పని చేయాలా? మనకి మనమే బాస్, మనకి మనమే లీడర్ అనమాట. సో అలా చేసినట్లయితే ఈ బిజినెస్లో సక్సెస్ అనేది వస్తుంది. ఇవాళ ఒక రైల్వే స్టేషన్లో ఉన్నారు, జ్యోతి మేడం గారు ఒక రైల్వే స్టేషన్లో ఉన్నారు. హైదరాబాద్ దగ్గర తీశారు, హైదరాబాద్ వెళ్ళారు. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఇక్కడ ఉంది. సో మరికొద్దిసేపట్లో ట్రైన్ రాబోతుంది. ట్రైన్ రాబోతుంది, అనౌన్స్మెంట్ వస్తుంది కదా. మరి మేడం లగేజ్ గట్టి అంతా పెట్టేసి రెడీగా ఉన్నారు ట్రైన్ ఎక్కిపోవాలని. జస్ట్ మళ్ళీ అనౌన్స్మెంట్ వచ్చింది, మీరు ఎక్కబోయే ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 6కి రాబోతుంది. ఇప్పుడు ఇవిడ నో నేను ఎక్కడే ఉంటానంటదా అక్కడికి వెళ్తుందా? మరి అలాగే ఏమవుతుంది? మరి అలాగే జీవితంలో కూడా నేను మార్పు అంటే ఎక్కడైతే ట్రైన్ పోయింది అక్కడ జీవితం పోవాలి. ఎసా మరి మారాలే వద్దా? అదే మన అందుకు మనం మారాలి, మన భవిష్యత్తు మారుతుంది. कि जब हम वेस्टीज की 30th एनिवर्सरी भी सेलिब्रेट करें तब इस स्क्रीन के ऊपर ये चले कि 12 साल तक लगातार इंडिया की मोस्ट ट्रस्टेड डायरेक्ट सेलिंग कंपनी का अवार्ड हमें मिला. राइट, सो टेक यू फॉर द हेड. మేడం ఫోటో తీసారండి సార్. 20 years సందర్భంగా ఈరోజు రాజాం డీఎల్షిప్లో యాన్యువల్ డే జరుగుతుందండి. వెస్టేజ్ 20 years లోగో. ఓకే, V20 అనమాట. Happy anniversary!